నమస్తే. నంద్యాల జిల్లా శ్రీశైలం పేరు చెప్పగానే జ్యోతిర్లింగం, శక్తిపీఠం వెంటనే గుర్తుకొస్తాయి. విస్తారమైన నల్లమల అడవులు, అభయారణ్యం, ప్రకృతి సంపదతో పాటు ఆధునిక దేవాలయాలుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించిన శ్రీశైలం డ్యాం కూడా ఇక్కడే ఉంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇరు రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. ఈ నియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే ముస్లింల సంఖ్య అధికం. ఆ తరువాత ఎస్సీ, మాల, మాదిగలు ఉంటారు. రెడ్డి, బలిజ, బోయా కులస్తులు కూడా ప్రబలంగా ఉంటారు. 2009లో పునర్విభజన సందర్భంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. పునర్విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిచాయి. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ నేతలే. ముస్లింలు అధికంగా ఉండటం, రాజకీయంగా రెడ్లు పెత్తనం చేస్తుండటం వైసీపీకి కలిసొస్తుంది. శ్రీశైలానికి ముందున్న ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో కూడా ప్రతిసారి రెడ్లు మాత్రమే గెలవడం విశేషం. శ్రీశైలం ఏర్పడిన తర్వాత దానికి ముందు ఆత్మకూరులో కూడా కొన్ని కుటుంబాల హవా కనిపిస్తుంది. బుడ్డా, ఏరాసు కుటుంబాలు అత్యధిక సందర్భాల్లో గెలిచాయి. 2019లో శిల్పా చక్రపాణి రెడ్డి గెలిచారు. ఆత్మకూరు నుంచి బుడ్డా వెంగళరెడ్డి, సోదరుడు సీతారామిరెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించగా 2014లో వైసీపీ టికెట్ పై గెలిచిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. తదుపరి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. బుడ్డా వెంగళరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 85లో టీడీపీ నుంచి, 89లో కాంగ్రెస్ నుంచి ఆయన గెలుపొందారు. ఆయన నక్సల్స్ చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన 2 కుమారులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దాంతో బుడ్డా కుటుంబం నుంచి 3 నాయకులు 5 సార్లు గెలిచారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఏపీ మంత్రిగాను వ్యవహరించారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి తండ్రి అయ్యప్పరెడ్డి కూడా 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగాను పనిచేశారు. ఇక అంతకు ముందు వెంగళరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. అన్ని పార్టీలు రెడ్లకు అవకాశాలు ఇస్తున్నాయంటే శ్రీశైలంలో ఆ కులం పట్టు అర్థమవుతోంది. 2019లో జనసేన కూడా రెడ్డి కులస్తుడినే బరిలో దింపింది. కానీ 1.3% ఓట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శ్రీశైలంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని జగన్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ పసుపు జెండా ఎగురలేదు. ఈసారి మాత్రం శ్రీశైలంలో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.